హలో అండి అందరికీ. నేను మా బాస్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అంటే వేరే ఫంక్షన్ ఇలా ఫస్ట్ టైం. కొంతమందికి అంటే ఓషో, రంగనాయకమ్మ, ఆర్జీవి ఇటువంటి వాళ్ళకి చావు ఉండదు. ఎందుకంటే చచ్చిపోతారు, ఏదోలా చేస్తారు. కానీ వాళ్ళకైతే కొన్ని అంటే ఇప్పుడు మనం హిస్టరీ క్యారెక్టర్ని చాలా వాటిని ఎలా అయితే మాట్లాడుకుంటున్నాము ఇప్పటికీ, అలాగా వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళ ఫిలాసఫీని కొన్ని వందల సంవత్సరాలైనా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇంకెక్కువ అవుతుంది అప్పటికి. సో అంటే ఆయన గురించి చెప్పే అవకాశం ఇప్పుడు రాలే కాబట్టి చెప్పా. మేమేమి ఎప్పుడు చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. నేను అనేది సార్ అదే చెప్తున్నాను సార్, మీరు ఉన్నా పోయినా మీది మేము మాట్లాడుకుంటూనే ఉంటాం సార్. అని నేను అంటే యా అంటే నాకు ఈ అవకాశం ఎప్పుడు సార్, యా సార్ నాకు రాలేదు సార్ ఇది అవకాశం. అందుకే నేను చెప్తున్నా. సో ఆయన దగ్గర వర్క్ చేయడం అనేది నా అదృష్టం. నాకు నిజంగా RX100 అనే అవకాశం వచ్చిందంటే అందులో మేజర్ పార్ట్ నేను ఆర్జీవీ అసిస్టెంట్ అని. ఓకే, నేను ఎలా తీస్తాననేది తెలియదు. వాళ్ళకి ఆర్జీవీ అసిస్టెంట్ అనే వచ్చింది. నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది. మీకు అందరికీ తెలిసి ఇండస్ట్రీలో ఎవరున్నారు ఆర్జీవీ అసిస్టెంట్లు ఇక్కడ కానీ బాలీవుడ్ కానీ, అందులో నేను ఒకరిని. థ్యాంక్ యూ సార్. అలాగే డిమాండ్ కాలనీ విషయానికి వస్తే, నేను ఇంకా అప్పుడే ట్రయల్స్లో ఉన్న టైంలో డిమాండ్ కాలనీ 1 రిలీజ్ అయింది. ల్యాప్టాప్లో పెట్టుకుని ఎన్నిసార్లు చూసిన మూవీ లెక్కే లేదు. ఎందుకంటే భయం అనే ఒక థ్రిల్ని పొందడానికి రూమ్లో ఒక్కనే ఉండేవాడిని, నేను ఒక్కనే. ఆ సినిమా చాలాసార్లు చూసా. ఒక హాఫ్ ఆఫ్ ద మూవీ ఒక రూమ్లోనే జరుగుతుంది, నాకు బాగా గుర్తుంది. నాకు ఈ మధ్యన వచ్చి సురేష్ గారు ఇలా డిమాండ్ కాలనీ 2 తీసుకుంటున్నాను అని చెప్పిన వెంటనే తీసుకోమని చెప్పా. ఎందుకంటే నాకు 1 నేను పెద్ద ఫ్యాన్ని, నిన్న కూడా అదే చెప్పాను నేను. వెంటనే తీసుకోండి, ఎవరంటే సేమ్ డైరెక్టర్ అయినప్పుడు ఆబ్వియస్లీ అదిరిపోతుంది, తీసుకోండి అని చెప్పా. తీసుకున్నారు. అలాగే నేను ఆ మూవీ కూడా చూసా. నిజంగా అంటే డైరెక్టర్ తాలూకు ఇమాజినేషన్ అనేది ఎలా పని చేయాలంటే, ఇమాజిన్ చేయగల డైరెక్టర్లు మాత్రమే విజువల్గా వండర్స్ సృష్టించగలరని నేను పక్కా నమ్ముతాను. అందులో ఈయన సెకండ్ హాఫ్ అయితే అసలు ఆ సౌండింగ్, అందులో థియేటర్ మేము చూసిన విమల్ న్యూ ఓపెన్ చేశారని చెప్తున్నారు, మైత్రి సంస్థ. వాళ్ళ సౌండ్ ద్వారా సినిమా చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్. మీరందరూ థ్రిల్ అవుతారు అనుకుంటున్నాను. ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా వెళ్ళండి. డిమాండ్ కాలనీ ఎంత పెద్ద హిట్ అయితే అయ్యిందో, ఈ 2 అంతకన్నా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రియా భవానీ శంకర్ యాక్టింగ్ ఎరగదీశారు. అండ్ డైరెక్టర్ అజయ్ ముత్తు ఆయన పేరు, ఆయన కూడా చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. వీటన్నిటిని చూడడానికి కోసమైనా మీరు ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడాలి, డిమాండ్ కాలనీ 2. అలాగే అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సురేష్ గారికి, ఈ మూవీలో ఇన్వాల్వ్ అయి ఉన్న అందరికీ ఆల్ ద వెరీ 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 బెస్ట్. మిమ్మల్ని ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ క్షమించేసాం, మళ్ళీ క్షమించాం మేము. లాస్ట్లో చెప్తా. అయ్యో, ఇంత సస్పెన్స్ నాకెందుకు సార్? థ్యాంక్ యూ సో మచ్.